మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. పరిపూర్ణమైన నమ్మకము కలిగి ఉండాలి. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేవారిగా మనం ఉండాలి. యేసయ్య కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. అప్పుడు మనము నూతన బలమును పొందుకుంటాము, నూతన శక్తిని పొందుకుంటాము, నూతన అభిషేకమును పొందుకుంటాము. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. మన పట్ల చేసిన వాగ్దానం దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి. యథార్థంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుని యందు మనం ఆనందించే వారిగా, సంతోషించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవుడు చేసే గొప్ప కార్యములు మనం చూడగలుగుతాము. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీ కొరకు ఎదురు చూచేవారు ప్రభా నూతన బలం నాయన పొందుకుంటారని చెప్పిన దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా. నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభా నాయన. అయ్యా నూతన బలమును నాయన పొందుకునే వారిగా ఉండాలి ప్రభా. నూతన అభిషేకమును తండ్రి పొందుకునే వారే ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయా పరిపూర్ణమైన నమ్మకం వల్ల దయచే తండ్రి, పరిపూర్ణమైన విశ్వాసం వల్ల దయచే ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిన్ను బట్టి మేము సంతోషించాలి ప్రభా, నీ యందు ఆనందించాలి ప్రభా. అయ్యా పరిశుద్ధంగా యథార్థంగా నీ కొరకు జీవించాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచే తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరి బాధల సమస్యలో ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి. అప్పులు తీర్చి ఆశ్రయించు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ యొక్క వాగ్దానం ప్రభా ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అర్థిగా నూతన బలం మనకు అనుగ్రహిస్తాడు. పుట్టిన జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.